లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో హామీ అమలుకు కాంగ్రెస్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 స్కీములను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మిగతా స్కీముల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొత్తం 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మాటిచ్చింది. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు హామీలు అమలు చేస్తామన్నారు. 100 రోజుల్లోగా మిగతా హామీలు అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,31,48,000 డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్ల లోపు వాడేవి దాదాపు 1,05,00,000 వరకు ఉన్నాయి. ఈ కనెక్షన్ల నుంచి ప్రతి నెల కరెంటు బిల్లులపై విద్యుత్ పంపిణీ సంస్థలకు సుమారు 350 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ 1,05,00,000 ఇళ్లకు కరెంటు ఉచితంగా ఇస్తే ఈ సొమ్మంతా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1 యూనిట్ కరెంటు సరఫరాకు యావరేజ్ సప్లై కాస్ట్ సగటున 7.07 ఖర్చవుతోంది. అయితే 200 యూనిట్లు వినియోగించే వారికి ప్రస్తుతం సగటు వ్యయం కంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వినియోగాన్ని బట్టి ఏడాదికి 4,200 కోట్లు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. యావరేజ్ సప్లై కాస్ట్ ప్రకారం చెల్లించాల్సి వస్తే ఇంకా ఎక్కువ నిధులు సమకూర్చవలసి ఉంటుంది. మరోవైపు ఉచిత కరెంటు పొందే 1,05,00,000 ఇళ్ల వినియోగదారుల వివరాలు నమోదు కోసం ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ పథకం పొందాలనుకునే వారు కరెంటు కనెక్షన్ల వివరాలన్నీ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు సైతం నేరుగా పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కర్ణాటకలో కల్పించారు. అక్కడి ప్రభుత్వం గత ఆగస్టు నుంచి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.